బ్రేకింగ్ న్యూస్. చైనా ఇప్పుడు భారీ వర్షాలు వరదలతో అల్లకల్లోలంగా ఉంది. చైనాలో ఇప్పుడు చాలా ప్రదేశాల్లో చాలా ప్రావిన్సుల్లో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రోడ్లపైన భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఆ వరద ప్రవాహంలోనే మోటార్ వెహికల్స్తో జనం ముందుకు వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తుంది. చైనాలో వుహాన్ నగర పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వుహాన్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది కరోనా వుహాన్ నగరంలోనే పుట్టింది అనే విషయం ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ వుహాన్ నగరం ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వుహాన్ నగరం మొత్తాన్ని ఎమర్జెన్సీ ప్రకటించారు. గాంగ్డాంగ్, గాంగ్జీ, జియాంగ్ నగరాల్లో కూడా వరద బీభత్సం మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడి చాలామంది మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రజలు రోడ్లపైకి రావాలి అంటే ఇప్పుడు చైనాలో నడుం లోతు నీళ్లలోనైనా వెళ్ళాలి, లేదా కనీసం మోటార్ సైకిల్ మునిగేంత నీటిలోనే ఆ వాహనాలతో వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు ఈదుకుని మరీ వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కార్లు వాహనాలు ఇవన్నీ చూడండి ఒకసారి. కార్లు పూర్తిగా మునిగిపోయేంత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోటార్ వెహికల్స్ అయితే ఏకంగా పడిపోయాయి, నీళ్లలో పడిపోయాయి, అవి నీళ్లలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల కార్లు పూర్తిగా నీటిలో, వాళ్ళ పిల్లలను భుజాలపై ఎత్తుకొని ఆ నీటిలో నడుచుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ముందుకు వెళ్లాల్సిన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొన్ని కార్లు చూడండి పూర్తిగా నీట మునిగిన వర్షంలోనే కార్లు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు చైనాలో చాలా చోట్ల కనబడుతున్నాయి. రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి, నదుల్లా మారిపోయాయి. వందల కార్లు ఈ వరద ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఆడియో విందాం. ఒక్కసారిగా కురిసిన వర్షం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ ఇలా జలమయమైన పరిస్థితే కనిపిస్తోంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతానికంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి మే నెలలో చైనాలో వర్షాలు పడుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, భవనాల లోపలికి కూడా ఆ వర్షపు నీరు ఏ విధంగా వచ్చేస్తుందో గతంలో కూడా మనం చాలా సందర్భాలు చూసాం. ఆసుపత్రులు లోపలికి వర్షపు నీరు వచ్చి కొట్టుకు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు చాలానే చోటు చేసుకున్నాయి. గ్రౌండ్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డుల్లో కూడా వర్షపు నీరు వచ్చినటువంటి సంఘటనలు చైనాలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు చైనాలో వుహాన్ నగరంలో ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. వుహాన్తో పాటు చాలా సిటీల్లో ఇలాంటి దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. రోడ్లపైన భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తూ ఉండటంతో అలాంటి వరద ప్రవాహంలోనే ప్రజలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ వాహనాల్లోనో లేదంటే నడుచుకుంటూనో ఈదుకుంటూనో వెళ్తున్నారు. చూడండి ఒకసారి, ఇది హాస్పిటల్. ఒక హాస్పిటల్ లోపల వర్షపు నీరు ఏ విధంగా కురుస్తుందో. నిజానికి చైనా వస్తువులు, చైనా బిల్డింగ్లు కూడా ఇలాగే ఉంటాయేమో. చైనాలో రోడ్లన్నీ ఇప్పుడు నీట మునిగిన పరిస్థితి. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. కార్లు చైనాలో కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఇలా కార్లన్నీ కూడా రోడ్లపైన కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున బలహీనంగా ఉన్న ఇళ్ళు కూడా ఈ వరద ప్రవాహానికి కూలిపోయాయి. కార్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. వరదల్లో 20 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి. చైనాలో సహజంగా మే నెలలో వర్షాలు కురుస్తూ ఉంటాయి, కానీ ఏకంగా కార్లు ఎలా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి చూడండి. ఆపడం ఎవరి తరం కావడం లేదు. అక్కడ రోడ్లపైకి వర్షపు నీరు చేరి నదులు పొంగి ప్రవహిస్తూ అవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఒక మహిళ వాటిని ఆపే ప్రయత్నం చేస్తోంది. ఒక వ్యక్తి కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వరద ప్రవాహంలో ఆ మహిళ మరొకరు కొట్టుకుని వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకుని ఆమె ఆగటానికి ట్రై చేసింది, కానీ ఆ వస్తువుతో పాటు ఆమె కొట్టుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు ఆ వ్యక్తి కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. బహుశా వాళ్ళు మరి గల్లంతయ్యారో బతికున్నారో తెలియదు. ఆమె ఆపటానికి ప్రయత్నం చేసింది.
ఆ వ్యక్తిని ఒకసారి పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ దశలో ఆమె కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఆ ప్రవాహంలో రోడ్డు పైన ప్రవహిస్తున్నటువంటి వరద నీటిలో ఆమె కూడా కొట్టుకు వెళ్ళిపోయిన పరిణామం చోటు చేసుకుంది. కొన్ని చోట్ల ఇళ్ళు, బలహీనంగా ఉన్న ఇళ్ళు ఈ వరద ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోవడంతో ఆ ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా రోడ్డు పైన కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. కార్లే కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అంటే ఇక మనుషులు ఒక లెక్క, కనీసం అది ఆ వరద ప్రవాహం, అది నది కాదు, అది రోడ్డు. ఆ రోడ్డు పైన కార్లు ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మనుషులు కూడా ఈ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి విపరీతమైనటువంటి వర్షం కారణంగా గంటల వ్యవధిలోనే విపరీతమైనటువంటి వర్షం కురవడంతో నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. చైనాలోని దక్షిణ తూర్పు రాష్ట్రాల్లో మే నెలలో వర్షాలు సహజంగానే పడుతుంటాయి. కానీ ఈసారి మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షం కురవడంతో ఈ పరిస్థితులు చైనాలో చోటు చేసుకున్నాయి. రాబోయే 2-3 రోజులు కూడా చైనాలో ఇలాంటి దుస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చూడండి, పెద్ద పెద్ద బస్సులు కూడా ఇలా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 1 కాదు 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో వాహనాలు కొట్టుకుని వెళ్ళిపోయి నదిలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ వాహనాలన్నీ కూడా నదుల్లోకి కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. ఆ కార్లు చూడండి ఒకసారి, అక్కడ ఒక లోయలా కిందకుంది, ఆ లోయలా ఉంది. ఆ వాహనాలన్నీ కూడా నదులు, ఎన్ని వాహనాలు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 1, 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో కార్లు, బస్సులు అన్ని నదుల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. కనీసం అక్కడ ప్రజలను అలర్ట్ చేయాలి. ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందని మేము టెక్నికల్ గా చాలా ముందున్నాము, చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నామని చెప్పుకునే చైనాలో ఎలాంటి దుస్థితి ఉందో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిజానికి ప్రకృతి విపత్తులను ఆపలేం, కానీ ప్రజలను ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. చైనా ప్రస్తుతం ఇప్పుడు సంక్షోభంలో ఉంది. చైనాలో చాలా చోట్ల నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ రోడ్లపైకి వచ్చి నివాస ప్రాంతాల వైపుకి రావడంతో ఇప్పుడు చైనా ఈ వరద విలయంలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. గుయిజౌ ప్రావిన్స్ లో కుండపోత వర్షం కురవడంతో అక్కడ 17 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. గుయిజౌ ప్రావిన్స్ లేకుండా 17 మంది గల్లంతయ్యారు. అలాగే మరో ప్రావిన్స్ కూడా, గ్యాంగ్జువాంగ్ ప్రావిన్స్ లో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా చాలా మంది గల్లంతయ్యారు. మరోవైపు హూబై ప్రావిన్స్, ఇలా చాలా చోట్ల భారీగా వర్షాలు కురవడంతో నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏకంగా మొదటి బస్సులో చూస్తే మీకు ఏమనిపిస్తోంది? కార్లు చూడండి, ఆ బస్సు చూడండి ఒకసారి. ఆ పెద్ద చిన్న కార్లు అంటే అనుకోవచ్చు మనం, ఏకంగా పెద్ద బస్సు కూడా, మినీ బస్సు కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఎన్ని కార్లు! ఆ కార్లలో కొన్ని చోట్ల జనాలు ఉన్న కార్లు కూడా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారిగా అకస్మాత్తుగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రవాహం రోడ్లపైకి రావడంతో కొన్ని కార్లలో ఉన్న జనాలు కార్లలో నుంచి ఉరికి బయటకు వచ్చి వాళ్ళు ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా కార్లలోనే ఉన్నారు. అలాంటి వారిని రక్షించడానికి కూడా అవకాశం లేకపోయింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ కార్లన్నీ వరద ప్రవాహంలో నదుల్లోకి కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇక్కడ చూడండి, ప్రజలేకంగా ఇదిగో ఈ కారు చూడండి, ఈ కారు రోడ్డు పైన వస్తుందా? అలాంటి కారు ఇంకా ప్రవాహం ఉధృతి పెరిగితే అలాంటి కార్లే ఇదిగో మొదటి బాక్స్లో కనబడుతున్న విధంగా కొట్టుకొని వెళ్ళిపోయాయి. అందులో ఉన్న వాళ్ళంతా కూడా మృత్యువాత పడ్డారు. వర్షాలు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చైనా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైనటువంటి వర్షపాతం, భారీ వర్షపాతం చైనాలో నమోదు కావడంతో ఏకంగా చైనాలో 10ల సంఖ్యలో గల్లంతయ్యారు, 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఇక్కడ చూడండి, ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడ ఉన్న కార్లు వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ కార్లో ఉన్న డ్రైవర్. కొన్ని చోట్ల ధైర్యం చేసి ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు ఇలా కార్లు, రెండో బాక్స్లో మీరు చూస్తున్న విధంగా కార్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఒక ఆసుపత్రిలో ఉన్నటువంటి దయనీయ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆసుపత్రి లోపలికి వర్షపు నీరు వచ్చేయడంతో రోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చూడండి, కార్లు ఏకంగా కార్లు, బైకులు, అక్కడ ఉన్న షాపులు ఇవన్నీ కూడా నీట మునిగే ఉన్నాయి. దక్షిణ చైనా భాగంలో ఇప్పుడు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వీటికి ఋతుపవనాలు కూడా కారణమని చెబుతూ ఉన్నారు. అంతేకాదు విపరీతమైనటువంటి పట్టణీకరణ కూడా ప్రస్తుతం ఇలాంటి దుస్థితికి కారణం. ఒకవేళ నీళ్లు పట్టణ ప్రాంతాలపైకి ముంచుకొస్తే అవి ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యల్లో చైనా విఫలమే అయింది. ప్రతి ఏటా భారీ వర్షాలు, నదులు ఉప్పొంగడం కారణంగా 100ల సంఖ్యలో, 10ల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మొదటి బాక్స్లో చూడండి, 2 మనుషులు
అందులో కొట్టుకుని వెళ్ళిపోతుంటే అటువైపు దానికి కొంచెం అటువైపు అక్కడ మోకాల్లోతు నీళ్ళే ఉన్నాయి, కానీ ప్రవాహం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రవాహానికి నిలబడటానికి అవకాశం లేదు. ఆ వ్యక్తి కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న మరొక మహిళ కూడా సాయం చేయడానికి ప్రయత్నం చేసింది. తను నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది. కానీ ఆమె కూడా ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆమె కూడా ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అటువైపు కొన్ని షాపులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కొంతమంది జనం కూడా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళను ఆపటానికి ఎవరి తరం కూడా కావడం లేదు. ఇక్కడ చూడండి, మోటార్ బైక్ పై, ఇదిగో ఇలా చూడండి ఒకసారి, మోటార్ బైక్ పై ఆ ప్రవాహంలో ఏకంగా నడుం లోతు నీళ్లలో వెళుతూ ఉన్నారు. ఒక్కసారిగా అక్కడ ప్రవాహ ఉధృతి పెరిగితే వాళ్ళందరూ కూడా ఆ నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రోడ్ల పైన నదీ ప్రవాహంలా ప్రవహిస్తున్న నీటిలో మనుషులు కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే ఎంత భయానకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రోడ్డు పైన ప్రవహించే నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయి మృత్యువాత పడతారని ఎవరైనా అనుకుంటారా? ఇక్కడ చూడండి, ఆ నీళ్లను బయటికి తోడుతూ ఉన్నాడు. అదిగో నీళ్లను బయటకు తోడుతూ ఉన్నాడు. బహుశా అక్కడున్న ఒక షాపింగ్ మాల్ అనుకోవచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కార్యాలయం అయ్యి ఉండొచ్చు. ఎంత ఉధృతంగా నీళ్లు ప్రవహిస్తున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎన్ని కార్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఒక బ్రిడ్జ్ పక్కన నుంచి ఇదిగో పీకలోతు నీళ్లలో ఒక వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బహుశా అతను ఏ కారులోనే ఉండుంటాడు. కారు ఒక్కసారిగా మునిగిపోవడంతో కార్ డోర్ తీసుకుని ఈ వ్యక్తి బహుశా ఏ కారులోనే వెళ్తూ ఉండుంటాడు. ఆ డోర్ తీసుకుని బయటకు రావడంతో ఆ కారు కొట్టుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి పీక లోతు నీళ్లలో బయటకు వస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎన్ని కార్లు నీటి ప్రవాహంలో మునిగిపోయి ఉన్నాయో. మొదటి బాక్స్లో దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో చూడండి. ఈ దృశ్యాలు చూడండి, ప్రవాహంలోనే తమ పిల్లలను భుజాలపైన కూర్చోబెట్టుకుని వాళ్ళు బయటకు వచ్చారు. ఒకవేళ ప్రవాహం అక్కడ మరింత ఉధృతి పెరిగితే వాళ్ళందరూ కూడా నీటిలో కొట్టుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. చైనాలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. చైనాలో ఉత్తర చైనాతో పాటు ఆగ్నేయ ప్రాంతంలో వరదలు సంభవిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రావిన్స్లో సుమారు 10ల సంఖ్యలో జనాలు చనిపోయారు. మరి కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ చైనాలో కూడా కొన్ని ప్రావిన్సుల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనివల్ల 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దక్షిణ చైనా, ఉత్తర చైనా, ఆగ్నేయ చైనా ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా ఈ ప్రజలు 10ల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. గుయాంగ్జీ నగరంలో వరదలు వచ్చాయి. అక్కడ వంతెనలు, రహదారులు కూడా దెబ్బతిన్నాయి. అక్కడ పిజియాంగ్ అనే ఒక నది ఉంటుంది. పిజియాంగ్ నది ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంది. చైనాలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంటుంది పిజియాంగ్ నది. ఆ నది ఇప్పుడు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తుంది. దీంతో ఆ నది నివాస ప్రాంతాల వైపుకు రోడ్లపైకి నదీ ప్రవాహం రావడంతో ప్రజలు, కార్లు కొట్టుకుని వెళ్ళిపోతున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చైనాలో చాలా ప్రావిన్స్లో వరదలు సంభవించాయి. వరదల వల్ల చాలామంది మరణించారు. లక్షల మంది ప్రజలను నిరాశ్రయులవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వేలాది మంది ప్రజలను ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చైనాలో వరదల కారణంగా ఆహార ధాన్యాల గోడౌన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఆహార కొరత కూడా ఏర్పడవచ్చు అని చెప్తూ ఉన్నారు. కొన్ని చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా మెరుపు వరదలు. వాయువ్య చైనాలో మెరుపు వరదలు వచ్చాయి. దీంతో అక్కడ కూడా 10ల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఆస్తి నష్టం లెక్కలేని విధంగా ఉంది. కానీ ప్రజలు ఎక్కడెక్కడ చిక్కుకుని ఉన్నారు, ఎక్కడెక్కడ ప్రజలు గల్లంతయ్యారు అనే వివరాలు సేకరించి వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.